హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీ స్వామివారి బోధామృతంలో ఈ రోజు అనుష్ఠానం గురించి చెప్తున్నారమ్మా స్వామి. ప్రియ ఆధ్యాత్మిక సాధక, నీకు ఇతరులు అనర్చిన కీడులను నీవు ఇతరులకు అనర్చిన మేలును మరుచుట, నీకు అపకారము అనరించిన వారిని త్రికరణ స్థితితో క్షమించుట, ఆదరించుట, నీవు చేసిన దుష్కృతములను నీ సద్గురు యొద్ద వెల్లడి చేసి పశ్చాత్తాపపడుట, నీవు చేయు పనులలో తొందరపాటు లేకుండా నిదానత్వంతో ప్రవర్తించుట, నిస్వార్థ సేవా నిరతుడవై జీవించుట, నిరతిశయ త్యాగరూపుడుగా ఉండుట, జయాపజయములు కలిగినప్పుడు పొంగక కుంగక నిర్వికారముతో ఉండుట. ఇవన్నీ అనుష్ఠానం, సాధకుడు చేయవలసిన అనుష్ఠానాలు అన్నమాట. నీకు ఇతరులు చేసిన కీడుని నువ్వు ఇతరులకు చేసిన మేలుని మర్చిపో, తగ్గిపో. నీకు ఎవరైనా కీడు చేస్తే వాడిని అక్కడ వదిలేసి మర్చిపో, మళ్ళీ మళ్ళీ తలుచుకోకు, ద్వేషం కలిగిపోతుంది. అలాగే నువ్వు ఎవరికన్నా మేలు చేసావనుకో, మళ్ళీ మళ్ళీ తలుచుకోకు, అహంకారం పెరిగిపోతుంది. నీకు అపకారం చేసిన వారిని కర్మణ మనసావాస క్షమించు. ఎంత అపకారం చేసినా సరే వాళ్ళని ఆదరించు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని క్షమించి ఆదరిస్తావో వారికి అది ప్రాయశ్చిత్తంగా మారుతుంది. అయ్యో, నేను ఇంత బాధలు పెడుతున్నా సరే క్షమించి ఆదరిస్తున్నారే అన్న భావన వాళ్ళు బయటికి వ్యక్తం చేయకపోయినా వాళ్ళ అంతరాంతరాల్లో వాళ్ళకి కలుగుతుంది. నీవు చేసిన దుష్కృతాలకి నీ సద్గురుతో వెల్లడి చేసి పశ్చాత్తాపపడు స్వామి, మీరింత చెబుతున్నారు, కానీ నా మనసు పాత అలవాట్లు వదలలేకపోతుంది. మళ్ళీ మళ్ళీ ఆ మోహంలో పడిపోతున్నాను స్వామి, నా వల్ల ఈ చెడ్డ పనులు జరిగాయి స్వామి, ఇటువంటి చెడ్డ పనులు మళ్ళీ మళ్ళీ చేయకుండా మీరు నన్ను అనుగ్రహించండి అని సద్గురువుతో చెప్పుకొని నువ్వు పశ్చాత్తాపపడు. సద్గురువు దగ్గర ఏది దాయకు. అలాగే నీవు చేయు పనుల్లో తొందరపాటు లేకుండా నిదానంగా చెయ్యి. ఏ పని కంగారుగా హడావుడిగా నిర్ణయాలు తీసేసుకుని చేయకు. నెమ్మదిగా నిదానంగా ఆలోచించి ఎంత చేయాలో అంతే, ఎంతవరకు చేయాలో అంతవరకే, తొందరపాటు లేకుండా నిదానంగా ప్రవర్తించు. అలాగే నిస్వార్థ సేవా నిరతుడై జీవించడం, ఏది ఇతరుల నుంచి ఆశించకుండా ఎవరికైనా నువ్వు సేవ చేయగలగడం. నేను అప్పుడు చేశానుగా, వాళ్ళు ఎప్పుడు నాకు చేశారు, ఇప్పుడు చెయ్యకపోతే ఎలాగా అని చేసుకుంటాం మనం. అలా కాకుండా నీవు చేయగలిగినంత సేవ స్వార్థం లేకుండా చేయడం, నిరతిశయమైన త్యాగపరుడుగా ఉండడం, త్యాగబుద్ధితో జీవించు. అంతేకాకుండా జయాపజయాలు కలుగుతూ ఉంటాయి. జయాలకు పొంగిపోకు, అపజయాలకు కుంగిపోకు, నిర్వికారంగా ఉండు. అవి వస్తాయి పోతాయి, మరి మనం చేసినటువంటి కర్మల్ని బట్టే కదా మనకు వస్తాయి. దేనికి పొంగొద్దు. పొంగేవంటే అహంకారం పెరుగుద్ది, కుంగేవంటే దీనత్వం పెరుగుతుంది. ఇంకా పొంగకుండా నిర్వికారంగా ఉండు. ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే ప్రారంభించిన సత్కార్యాలను మధ్యలో విడిచిపెట్టవద్దు. పూర్తయ్యే వరకు నిష్టని వదలవద్దు. అలాగే నిరాడంబరంతోనూ నిరహంకార భావముతోనూ ఇతరులు అసంగు సత్సలహాలను గ్రహించి ఆచరించడానికి ప్రయత్నించు. నిరాడంబరంతో, అహంకారం లేకుండా ఇతరులు నీకు మంచి సలహాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పేదేమిటి, నాకు తెలియదేంటి అని కాకుండా అక్కడ నువ్వు వాళ్ళ సలహా ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందో అంతవరకు గ్రహించి దాన్ని ఆచరించడానికి ప్రయత్నించు. నిష్కారణంగా మన మీద పడే అవమాన అపనిందలను ఆనందంతో సహించు. నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే నిష్కారణంగా నీ మీద అపనిందలు వచ్చి పడుతున్నాయి. అదే నింద నిజమైతే సరిదిద్దుకో, కాకపోతే నది ఊరుకో. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. నిష్కారణంగా నీ మీద పడే అవమానాన్ని, అపనిందని ఆనందంతో సహించు.
నిరంతరము మంచిని తెలుసుకోవాలి అని జిజ్ఞాస కలిగి ఉండు. ఎవరు చెప్పినా సరే, ఎప్పుడు చెప్పినా సరే, నిరంతరం వారి మాటల్లో ఏదో ఉంది, దాన్ని నేను గ్రహించాలి, దాన్ని ఆచరణలో పెట్టుకోవాలి అన్నటువంటి జిజ్ఞాస కలిగి ఉండు. నీలో ఉన్న దోషాలను గుర్తించి వాటిని దూరీకరించడం కోసం ఎల్లప్పుడూ తీవ్ర ప్రయత్నపరుడవై ఉండు. మన లోపల దోషాలు ఉంటాయి, మనకి తెలియకుండానే ఎన్ని జన్మల్లోనో చేసుకొచ్చాం. గురువు దొరకక ముందు మన ప్రవర్తనలోనూ మన ఆలోచనలోనూ ఎన్నో దోషాలు ఉన్నాయి. నిష్కారణంగా పైనపడు అవమానాలని, అపనిందల్ని ఆనందంతో సహించు. నిరంతరము మంచిని తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి ఉండు. నీలో ఉన్న దోషాలను గుర్తించుకో, వాటిని దూరం చేసుకోవడం కోసం ఎల్లప్పుడూ తీవ్ర ప్రయత్నం. ఏమీ దోషాలు లేవు, నేను బాగానే ఉన్నాను, నేను మంచివాడిని, ఇతరులే దోషాలతో ఉన్నారు అనిపిస్తుంది. కానీ మనలో అనేక జన్మ వాసనలతో కూడినటువంటి దోషాలు లోపల దాక్కుని ఉంటాయి. ఆ దోషాలు సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. ఆహా, ఇవి నాలో ఉన్నాయి అని గుర్తించి దూరీకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. దూరం చేసుకో, వాటిని విడిచిపెట్టి మళ్ళీ ఇటువంటి దోషాలు కాకూడదు చేసుకో. ఇతరుల దోషాలను ఎత్తి చూపి తద్వారా స్వలాభపరడు అవడానికి ప్రయత్నించి చాలా ఎత్తి చూపిస్తూ, అలా చూపించడం వల్ల ఏదైనా నీకు లాభం కలుగుతుందన్న ఆశ పడకు. అసలు ఇతరుల దోషాల వంక చూడనే చూడకు. ఇతరుల దోషాల గురించి నువ్వు మాట్లాడితే వాళ్ళ పాప ఫలితాలు మనకు వచ్చేస్తాయి. ఇతరుల్లోని మంచిని గురించే నువ్వు మాట్లాడుతూ ఉంటే వారి పుణ్యం యొక్క ఫలితమైనటువంటి మంచి మనకి కలుగుతుంది. ఇది స్వార్థమే అనుకోకు, దోషాల వైపుకు చూడకు, మంచిని మళ్ళీ మళ్ళీ మననం చేసుకో. మంచి చెడుగులను బాగా విచారించిన అనంతరమే నువ్వు కార్యం చెయ్యి. ఏ పనైనా చెయ్యాలనుకుంటే అక్కడ మనం చేసే ఈ పని మంచిదేనా, ఇతరులకు దీనివల్ల ఏ హాని కలగదు కదా అని చూసుకుని ఆ పని చెయ్యాలి. మనం మన అవసరం కోసం ఒక పని చేస్తే ఆ పని వల్ల ఇతరులకు హాని కలిగితే ఇక ఆ పని చెయ్యకు. మదమాశ్చర్యాలను విడనాడి ప్రశాంతమయమైన జీవితాన్ని గడపడం నేర్చుకోవాలి. ఏం చూసుకుని మదము మాశ్చర్యమును నాకు ఉంది అని అహంకరించడం మదము, ఇతరులకి ఉంది అని ఏడవడం ఆశ్చర్యం. ఇటువంటి రెండు గుణాలంత పాపమైన గుణాలు మరొకటి లేవు. దానిని వెంటనే నీలో ఉంటే వదిలి ప్రశాంతంగా మదమాశ్చర్యాన్ని వదిలితే నువ్వు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతావు. నీకు లభించిన అల్పమైన దాంతో తృప్తిపడు, దానిని నువ్వు సద్వినియోగం చేసుకో. అంతేగాని నీకు లభించని దానికోసం నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేస్తూ ఆరాట పడకు. ఉద్ధృతముగా ప్రవహించు క్రోధాలకు నీ లోపల ఉద్ధృతంగా కామక్రోధాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇష్టము అది తీరితే సంతోషం, తీరకపోతే క్రోధం, కోపం. అవి వాటికి ఆనకట్ట వెయ్యాలి, నీ వశపరుచుకోవాలి. ఎందుకు ఇవి, దీనివల్ల నాకు ప్రయోజనం ఏమిటి అని ఒక్కసారి ప్రశ్నించుకుని, ఏదైనా ఒక కోరిక కలిగితే అది తీరకపోతే నాకేమిటి ఇప్పుడు నష్టం, తీరకపోతే నాకు క్రోధం వస్తుంది, క్రోధం వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి వల్ల సర్వము నాశనం అయిపోతుందని భగవంతుడు చెప్పాడు కదా. కామం వల్లే కదా క్రోధం కలుగుతుంది. అందుచేత ఆ భగవంతుని వాక్యాన్ని గుర్తు పెట్టుకుని నీ లోపల కామక్రోధాలు ఉధృతంగా ప్రవహిస్తుంటే వాటికి అవసరం లేదు అని ఆనకట్ట వేసుకోయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇతరుల యందు చెయ్యి చాపక గౌరవంగా జీవించడం నేర్చుకో. నీకు ఏదుందో దాంతో సంతోషపడు. ఎవరో ఏదో ఇవ్వాలని ఇస్తారని ఎప్పుడూ ఆశపడకు. స్వస్వరూప అనుభూతిని వడసి అందు నిలకడగా ఉండడం నేర్చుకో. నీ స్వరూప అనుభూతిని మాటి మాటికి
సంపాదించుకో. ఎలా సంపాదించుకున్నది బాహ్య వస్తువు కాదు కదా. అంచేత స్వస్వరూపానుభూతి అంటే నేనెవరు, నా స్వరూపం ఏమిటి, నా స్వభావం ఏమిటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ, గురువు నీ స్వరూపం ఏదని చెప్పారో దానిని నువ్వు నా స్వరూపముగా మాటి మాటికి భావించుకుంటూ, నీ స్వరూపం ఇట్టిదని గురువు చెప్పిన దాని యందు నీ మనసుని మాటి మాటికి నిలిపి ఉంచుకో. అప్పుడు నీవు నిలకడ కలిగి సదా ఉండువాడవని, నీ స్వస్థితిలో ఈ అల్పమైన స్వల్పమైనవన్నీ కూడా వచ్చి పోయేవేనని, నీ చేత తెలియబడేవేవి శాశ్వతమైనవి కావని, నీవే సదా ఉండు స్థిరమైన స్వభావము కలిగిన వాడవని తెలుసుకుని నువ్వు నీ స్థితిలో స్థిరంగా నిలబడు. నువ్వు ఉన్నావు, సదా ఉన్నావు. అన్ని అవస్థలు, అన్ని కష్టాలు, అన్ని సుఖాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ వాటన్నిటి నడుమ నేను సుస్థిరంగా ఉన్నాను, నేను రావడం లేదు, నేను పోవడం లేదు, నేను సదా ఉండు వాడను అన్న స్పృహ కలిగి ఉండు. ఇవి అన్నీ నువ్వు ప్రయత్నించి సాధించుకోవాలి. నువ్వు దేనిని ఎలా సాధించాలో గురుదేవులు చెప్తున్నారు. ఆ ప్రకారంగా నువ్వు ప్రతిదానిని ప్రయత్నించి సాధించుకుంటే తగిన సత్ఫలితాలను పొంది ఈ జీవితముననే శాశ్వత ఆనందాలను పొందగలుగుతావు. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ప్రయత్నించి సాధించుకో. దేనిని ఎలా ప్రయత్నించి ఎలాగా సాధించాలో గురుదేవులు చెప్తున్నారు. అదే అనుష్ఠానం అంటే. ఈ చెప్పిన వాటిని అనుష్ఠించుకుంటూ తగిన సత్ఫలితాలని పొందుతూ ఈ జీవితంలోనే శాశ్వత ఆనందాలని అనుభవించగలుగుతావు అని ఈ స్వామివారి యొక్క బోధమ్మ. అనుష్ఠానము అన్నటువంటి బోధ మనకి ఈ రోజు తెలియచేశారు. ఇటువంటి అనుష్ఠానాన్ని మనం నిష్ఠగా చేసుకుందాం. మళ్ళీ మళ్ళీ విందాం, మళ్ళీ మళ్ళీ పుస్తకాలు ఉన్నవాళ్ళు చదువుకుందాం. ఓహో, ఇలా ఉండమన్నారు కదా. నీకు ఇతరులు కీడు చేస్తే, నీవు ఇతరులకి మేలు చేస్తే ఆ రెండింటినీ మర్చిపోన్నారు. వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేసి గుర్తొచ్చాడు, అమ్మో గురుదేవులు మర్చిపోమన్నారు కదా, ఏదో జరిగిపోయిందిలే అనుకో. అలాగే ఎవరికి నువ్వు మేలు చేస్తే నేను కదా ఇలా చేశాను అలా అనుకోకు. నేను ఎక్కడ చేశాను నాకేం తెలుసు, ఏదో ఒక మహాశక్తి అలా చేయిస్తోందంతే అని వెంటనే దాన్ని వదిలించేసుకోవాలి. ఇలాగ నువ్వు చేస్తూ పోతే నీకే ఆ సులువులు తెలిసిపోతాయి. నీకు నువ్వే బుద్ధి చెప్పుకుంటూ నీలో ఉన్నటువంటి అల్ప భావాల్ని తొలగించుకో అని స్వామి అనుష్ఠానము అనేటువంటి విధానాన్ని తెలియచేశారు. అటువంటి దివ్యమైన అనుష్ఠానాన్ని మనం ఆచరించుకుందాం. హరి ఓం నమః.